రేవంత్ ప్రజాపాలన ప్రజా పీడనగా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజావాణి నామ మాత్రమేనని తేలిపోయిందన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ఎన్నికల్లో డబ్బా కొట్టారని దుయ్యబట్టారు. ప్రజా దర్బారును ప్రజావాణిగా పేరు మార్చిన రేవంత్ కేవలం ఒక్క రోజులో 10 నిమిషాలు మాత్రమే ఉండి ప్రజల నుంచి వినతులు స్వీకరించారని గుర్తు చేశారు. మంత్రులు అందుబాటులో ఉంటారని చెప్పినా ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. మంత్రులకు గాంధీ భవన్కు వెళ్లేందుకు ఉన్న తీరిక ప్రజావాణికి రావడానికి లేదని దుయ్యబట్టారు. దీన్ని బట్టి ప్రజా దర్బారు పట్ల రేవంత్ ఆయన మంత్రుల చిత్తశుద్ధి ఏ పాటితో తేటతెల్లమైపోయిందన్నారు. ముఖ్యమంత్రి రాక, మంత్రులు రాక చివరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో తూతూ మంత్రంగా ప్రజావాణి నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రజాపాలన పేరుకు మాత్రమే అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతిరోజు ప్రజావాణి నిర్వహిస్తామని చెప్పి వారానికి 2 రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారన్నారు. ఆ 2 రోజులు దరఖాస్తులు ఇవ్వడం కూడా ఉత్త వృధా ప్రయాసే అవుతుందని జనం వాపోతున్నారని చెప్పారు. ప్రజావాణికి 2024 డిసెంబర్ 9 నాటికి 82,955 పిటిషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారన్నారు. అయితే అందులో కేవలం 43,272 పిటిషన్లు మాత్రమే గ్రీవెన్స్ కిందకు వస్తాయని, మిగతావి గ్రీవెన్స్ పరిధిలోకి రావంటున్నారని తెలిపారు. అధికారుల భాషలో గ్రీవెన్స్ అంటే ఫిర్యాదు, అన్యాయం, హక్కులకు భంగం, ప్రభుత్వ పథకాలు అందకపోవడం, అధికారులు వారి విధులు నిర్వహించకపోవడం, ప్రజలకు సిటిజన్ చార్టర్ ప్రకారం అందవలసిన సదుపాయాలు అందకపోవడం అన్నారు. దీని ప్రకారం భూ తగాదాలు, భూ నిర్వాసితుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, వివిధ వర్గాల పేదరిక సంబంధ సమస్యలు, ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల అమలు మొదలైన విషయాలు గ్రీవెన్స్ కిందకు రావంటూ సగం దరఖాస్తులను అధికారులు తిరస్కరించారని గుర్తు చేశారు. గ్రీవెన్స్ పరిధిలోకి రావని 50% ప్రజావాణి పిటిషన్లను అధికారులు తిరస్కరించినట్లు ఆర్టీఐ ఇచ్చిన సమాచారం ద్వారా వెల్లడైందని వివరించారు. ప్రజావాణికి వచ్చిన మొత్తం 82,955 పిటిషన్లలో గ్రీవెన్స్గా గుర్తించినవి 43,272 మాత్రమేనని హరీష్ రావు తేల్చి చెప్పారు. అయితే వాటిలో 22,215 గ్రీవెన్స్లు పరిష్కరించినట్లు చెబుతున్నప్పటికీ అది నిజం కాదన్నారు. చాలా సమస్యలను పరిష్కరించకుండానే ఫైళ్లను క్లోజ్ చేశారని తెలిపారు. ప్రజావాణిలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో ఎన్నో డబ్బులు పెట్టుకుని హైదరాబాద్ వరకు వస్తే ఆశలు అడియాసలవుతున్నాయని, పడ్డ శ్రమ వృధా అవుతుందని ప్రజలు వాపోతున్నారన్నారు. కొండంత ఆశలు రేపి గోరంత కూడా న్యాయం చేయక గోళ్లు గిల్లుకుంటున్నారని మండిపడ్డారు. మొత్తం మీద సోకాల్డ్ ప్రజాపాలన ప్రజా పీడనగా మారిందని తేల్చి చెప్పారు. ప్రజావాణి ఉత్త ప్రహసనం మాత్రమే అని తేలిపోయిందన్నారు. మేనిఫెస్టోలోని మొదటి హామీ నీటి మీది రాతగా మిగిలిపోయిందని హరీష్ రావు స్పష్టం చేశారు.